పహల్గాం దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్పై విజయవంతంగా దాడులు, ఉగ్రవాద శిబిరాలను, ఉగ్రవాద కేంద్రాలను, ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇది జరిగిన తర్వాత పాక్ భారత్పై డ్రోన్లు, యుద్ధ విమానాలు, క్షిపణులతో దాడులకు పాల్పడేందుకు సిద్ధమయ్యింది. అయితే మన ఆర్మీ ఆ ప్రయత్నాలను నిర్వీర్యం చేసి విజయం సాధించింది. ఈ తరుణంలో బలూచిస్తాన్ ఆర్మీ పాక్పై దాడులకు పాల్పడింది. బలూచిస్తాన్ ప్రాంతం తమ ఆధీనంలోకి వచ్చిందని ప్రకటించుకుంది. అయితే అసలు బలూచిస్తాన్ చరిత్ర ఏంటి, ఎందుకు వారు ప్రత్యేక దేశం కోరుకుంటున్నారో తెలుసుకుందాం. బలూచిస్తాన్ అనే పదం బలూచ్ స్థాన్ అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. బలూచ్ అనేది ఆ ప్రాంతంలో నివసించే ప్రజల్ని సూచిస్తుంది. వీరు ఇండో ఇరాన్ మూలాలు కలిగి ఉన్న గిరిజనులు. వీరు బలోచి భాషను మాట్లాడతారు. బలో లేదా బల్ అంటే పాత ఇరానియన్ భాష ప్రకారం జాతి లేదా సమూహం అనే అర్థం వస్తుంది. ఇస్తాన్ అనేది పర్షియన్ పదం, అంటే ప్రత్యేక ప్రాంతం లేదా దేశం అనే అర్థం వస్తుంది. బలూచిస్తాన్ అంటే పాకిస్తాన్ లాగా బలూచ్ ప్రజలు నివసించే దేశం అనే అర్థం వస్తుంది. బలూచిస్తాన్ చరిత్రలోకి వెళ్తే 1839లో బ్రిటిష్ సైన్యం కలత్పై దాడి చేసింది. కలత్ అంటే ఇప్పుడు బలూచిస్తాన్ ప్రాంతాన్ని నాడు కలత్గా పిలిచేవారు. కలత్ను మీర్ మెహ్రాబ్ ఖాన్ అహ్మద్ జాయ్ 1817 నుండి 1839 వరకు పాలించారు. బ్రిటిష్ వారు ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసినప్పుడు కలత్ రాజు మీర్ మెహ్రాబ్ ఖాన్ అందుకు ఆంగ్లేయులకు సహకరించలేదు. ఈ కారణంగా 1839లో కలత్పై బ్రిటిషర్లు దాడి చేసి మెహ్రాబ్ ఖాన్ను చంపేశారు. స్థానిక గిరిజన సర్దార్ నాయకులతో ఈ ప్రాంతాన్ని ఆంగ్లేయ పాలకులు తమ అదుపులో పెట్టుకున్నారు. ఇది బలోచ్ గిరిజన ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ఈ కారణంగా తరచూ ఆంగ్లేయులపై వీరు తిరుగుబాటు చేసేవారు. 1920ల నాటికి బలోచ్ జాతీయవాదానికి అంకురార్పణ జరిగింది. ప్రజల్లో తీవ్ర స్వాతంత్ర్య కాంక్ష పెరిగింది. 1929లో అంజుమన్ ఏ ఇత్తేహాద్ ఏ బలోచిస్తాన్ అనే సంస్థ పురుడు పోసుకుంది. ఈ సంస్థ బలోచ్ సంస్కృతిని కాపాడటం, కలోత్ రాజ్య స్వతంత్రం కోసం అంటే బలూచిస్తాన్ ఏర్పాటు డిమాండ్ లక్ష్యంగా పనిచేయడం ప్రారంభించింది. వలస రాజ్యాలకు స్వాతంత్రం ఇచ్చే సమయానికి అంటే భారతదేశ విభజన సమయానికి కలత్ రాజ్యం మీర్ అహ్మద్ యార్ ఖాన్ నాయకత్వంలో స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. సాక్షాత్తు పాకిస్తాన్ పితగా చెప్పుకునే మహమ్మద్ అలీ జిన్నా ఈ డిమాండ్కు మద్దతివ్వడం గమనార్హం. కలత్ స్వతంత్రతను ముస్లిం లీగ్ గౌరవిస్తుందని 1947 ఆగస్టు 11వ తేదీన ఇరువురు నేతల మధ్య ఒప్పందం కుదిరింది. కానీ పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని తుంగలో తొక్కి 1948 మార్చి 27వ తేదీన తమ సైన్యంతో కలత్ను బలవంతంగా ఆక్రమించుకుంది. విలీన ఒప్పందంపై సంతకం చేయాలని కలత్ నేతలపై ఒత్తిడి ప్రారంభించింది. దీంతో కలత్ భారతదేశంలో కలిసేందుకు సిద్ధమవుతోందని, అయితే భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా సాధ్యం కాదని భారతదేశ నాటి ప్రధాని నెహ్రూ తిరస్కరించారన్న వార్తలొచ్చాయి. మహమ్మద్ అలీ జిన్నా సూచన మేరకు 1948లో సైనిక చర్య చేపట్టి బలవంతంగా మీర్ అహ్మద్ యార్ ఖాన్ ను కరాచీ తీసుకువెళ్లి పాకిస్తాన్లో విలీనమైనట్లు సంతకం పెట్టించారు. దీన్ని బలోచ్ ప్రజలు ప్రిన్స్ అబ్దుల్ కరీం తిరస్కరించి 1948లో గెరిల్లా దాడులకు దిగి తిరుగుబాటు చేశారు. అయితే పాక్ సైన్యం ఈ తిరుగుబాటును అణచివేసి కరీంను జైల్లో పెట్టింది. అలుపెరగకుండా పాక్పై తిరుగుబాట్లు చేస్తోన్న బలూచిస్తాన్ వాదులు పాక్పై పైన చెప్పుకున్నట్లు తొలి తిరుగుబాటుకు 1948లో ప్రిన్స్ అబ్దుల్ కరీం నేతృత్వం వహించారు. ఆయన అరెస్టు తర్వాత 1958-59 కాలంలో నౌషేరా ఖాన్ నాయకత్వంలో మరో తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటుకు కారణం బలూచిస్తాన్లో పాక్ సైన్యం చేస్తోన్న అకృత్యాలు, ఆధిపత్య ధోరణికి రాజకీయ నేతలపై ఉక్కుపాదం మోపడం వంటి చర్యలను వ్యతిరేకిస్తూ జరిగింది. ఆ తర్వాత 1963 నుండి 1969 వరకు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. పాక్ జైళ్లలో ఉన్న బలూచిస్తాన్ ఖైదీల విడుదల, బలోచ్లోని గ్యాస్ సహా ఇతర వనరుల విషయంలో సమాన వాటా ఇవ్వాలని 1 యూనిట్ విధానం రద్దును డిమాండ్ చేస్తూ అంటే బలూచిస్తాన్, సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, అప్పటి తూర్పు పాకిస్తాన్, పంజాబ్ రాష్ట్రాలను కలిపివేసి కేంద్రపాలన ఏర్పాటు చేయాలని 1955 నుండి 1970 వరకు పాక్ పాలకులు 1 యూనిట్ విధానం కోసం ఆలోచన చేశారు. దీన్ని అన్ని రాష్ట్రాల వారు తమ సంస్కృతి, భాష, సంప్రదాయాలు కాలగర్భంలో కలిసిపోతాయని విభేదించారు. చివరకు 1970లో ఇది రద్దు చేయడం జరిగింది. ఈ డిమాండ్లపై బిఎల్ఎఫ్ పాక్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసింది. దీనికి షేర్ మహ్మద్ బిజ్రానీ మర్రి నాయకత్వం వహించారు. ఇతను పరారీ అనే గెరిల్లా యుద్ధ సంస్థను ఏర్పాటు చేసి పాక్ సైన్యంపై దాడులు చేశారు. చివరకు 1969 పాక్ సైన్యం బిఎల్ఎఫ్ల మధ్య కాల్పుల విరమణ జరిగింది. 1 యూనిట్ విధానం రద్దయింది.
ఈ గెరిల్లా వార్లో పాల్గొన్న తిరుగుబాటుదారులకు పాక్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించింది. ఆ తర్వాత 1973-77 కాలంలో తీవ్రమైన స్థాయిలో తిరుగుబాటు జరిగింది. దీనికి ఖైర్ బక్ష్ మారీ, అతావుల్లా మెంగల్ వంటి స్థానిక గిరిజన సర్దార్లు నాయకత్వం వహించారు. ఇందుకు ప్రధాన కారణం జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వం బలోచిస్తాన్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. ఇరాక్ నుండి బలోచ్ వాదులకు ఆయుధాలు అందుతున్నాయని వారిపై సైనిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 80,000 మంది సైనికులు పాల్గొన్నారంటే బలోచ్ తిరుగుబాటు ఎంత పెద్ద స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ దాడుల్లో బలోచ్ వాదులు 7,000 నుండి 10,000 వరకు మరణించినట్లు చెప్తారు. అదే రీతిలో పాక్ సైన్యంలోనూ 3 నుండి 5,000 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జియా ఉల్ హక్ జుల్ఫికర్ అలీ భుట్టోను సైనిక చర్య ద్వారా దింపి అధికారంలోకి రావడంతో ఈ సమస్యను రాజకీయంగా పరిష్కరించడానికి సిద్ధపడటం, బలోచ్ నాయకులు ఆఫ్ఘన్లో శరణార్థులుగా వెళ్లడంతో ఈ తిరుగుబాటు ముగిసింది. ఇక ఆ తర్వాతి తిరుగుబాటు ప్రస్తుత పరిస్థితులకు దారితీసిన తిరుగుబాటుగా 2006లో నవాబ్ అక్బర్ బుక్టీ హత్యతో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పెద్ద ఎత్తున తిరుగుబాటు లేవదీసింది. బలూచిస్తాన్లో జనరల్ ముషారఫ్ సైనిక స్థావరాలు పెంచడం, చైనా పాక్ ఆర్థికార కారిడార్ సిపెక్ ప్రాజెక్టును ప్రారంభించడం వంటి చర్యలు బలూచిస్తాన్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీశాయి. తమ వనరులు కొల్లగొడుతున్నారని, తమకు సరైన వాటా రావడం లేదని, పంజాబీల ప్రాబల్యం పెరుగుతోందన్న కారణాలతో బలూచీవాదులు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. సిపెక్ ప్రాజెక్టులో బలూచిస్తాన్ ఇతరులకు ఉపాధి కల్పించడం వంటివి ఆగ్రహాన్ని తెప్పించాయి. అయితే దీన్ని వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్గా పనిచేసిన నవాబ్ అక్బర్ బుక్టీ హత్య కావడం ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. ఇతను వనరుల్లో సమాన వాటాను డిమాండ్ చేశారు. అంతేకాకుండా గ్వాదర్ పోర్టు నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అతని హత్య బలోచిస్తాన్ ఉద్యమాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ 2000 దశకంలో ఏర్పాటైంది. ఇది సాయుధ గెరిల్లా యుద్ధ నైపుణ్యం కలిగిన సంస్థగా దీన్ని రూపొందించారు. 1973-77 కాలంలో బలూచిస్తాన్ తిరుగుబాట్లకు నాయకత్వం వహించిన ఖైబర్ బక్ష్ మర్రీ కుమారుడు మీర్ బలచ్ మర్రీ ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఓ రకంగా చెప్పాలంటే ఇతని తండ్రి ఖైబర్ బక్ష్ మర్రీ బలూచీల జాతీయవాద ఉద్యమానికి ఓ ముఖ్య ప్రేరణగా నిలిచారు. అతని కుమారుడి సారథ్యంలో ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వయం పరిపాలన, ప్రత్యేక దేశం అనే డిమాండ్తో పురుడు పోసుకుంది. ఈ సంస్థ ఆధునిక గెరిల్లా యుద్ధ తంత్రాలను పొనికిపుచ్చుకుంది. జనరల్ ముషారఫ్ సైనిక చర్యలు, బలూచ్ ప్రాంతంలో సైనిక స్థావరాలు ఏర్పాటు కావడం, బలోచ్ నేతలు, కార్యకర్తలు అదృశ్యం కావడం, హత్యలు కావించబడటం, పాక్ చైనా ఆర్థిక కారిడార్ సిపెక్ లో భాగంగా గ్వాదర్ పోర్టు నిర్మాణం, గ్యాస్, గోల్డ్ వంటి సహజ వనరులు తరలించడం, వీటిని ఖండిస్తోన్న నవాబ్ అక్బర్ బుక్టీ హత్యతో బిఎల్ఏ సంస్థ తన ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. పాక్ సైన్యం పైన, చైనా ప్రాజెక్టులపైన దాడులకు బిఎల్ఏ దిగింది. ఇలా అంతర్జాతీయంగా బిఎల్ఏ బలూచిస్తాన్ దేశం ఏర్పాటుపై తన పోరాటం చేస్తూనే ఉంది. అవకాశం చిక్కినప్పుడల్లా పాక్ సైన్యం పైన, పాకిస్తాన్లో బాంబులు పేల్చడం వంటి చర్యలతో తమ డిమాండ్ అంతర్జాతీయంగా చర్చ జరిగేలా పోరాటం చేస్తూనే ఉంది. ఈ సంస్థ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మీర్ బలచ్ మర్రీ 2007లో నాటో దాడుల్లో మరణించారు. ఆ తర్వాత ఈ సంస్థను బషీర్ జెబ్ నడిపిస్తున్నారు. ఇది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కథా కమామీ షో.